సరే ఇప్పుడు మన ఇండ్లలో అందరూ క్యాన్డ్ వాటర్ తాగుతున్నారు. అందరూ. సో, ఇక్కడేంటంటే అవి తాగడం వల్లే మోకాళ్ళ నొప్పులొచ్చాయని ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్స్ ఇంట్లో పెట్టించుకుంటున్నారు. దానికోసం. ప్యూరిఫైయర్ గూడా. సో, ఏం జరుగుతోంది అదే నిజంగా? మీరే చెప్పేశారు ఆన్సర్. హ్మ్. ఫిల్టర్ కొనడం కోసం అది. ఓకే. దానివల్ల ఇప్పుడు ఇంతకుముందు ఏమవుతుందా? మామూలు వాటర్ ఉంది. మేము హ్మ్. చిన్నప్పుడు ఏం తాగేవాళ్ళం? హ్మ్. ఇప్పుడు ఊర్లో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటది. హ్మ్. ఓవర్ హెడ్ ట్యాంక్‌ని క్లీన్ చేస్తారు. క్లోరిన్ హ్మ్. ఏస్తారు. దాంట్లో ఏవో ఏసి పౌడర్స్ ఏసి దాన్ని పంపిస్తారు ఇంటికి. హ్మ్. అవే తాగేవాళ్ళం. ఇప్పుడేమంటారు? దాంట్లో మినరల్స్ లేవు అని మినరల్ వాటర్ తయారు చేశాడు. హ్మ్. మినరల్ వాటర్ తాగే వాళ్ళందరూ ఏమనుకుంటారు? అబ్బా! నా బాడీలో ఫుల్ మినరల్స్ నేను ఇంక చాలా హెల్తీగా అయిపోతానని చెప్పి అప్పుడు కాలంలో ఎంతో బాటిల్ రూ. 10 ఏమో అమ్మేవాళ్ళు చిన్న బాటిల్. హ్మ్. నేను ఐయామ్ టాకింగ్ అబౌట్ 90స్ అనుకుంటా. సో, అది ఇప్పుడు పెద్ద బిజినెస్ అయిపోయింది. హ్మ్. మామూలు ట్యాప్ వాటర్‌కి సీలేసేసి అమ్ముతున్నారు. సో, ఇలా నీడ్ క్రియేట్ చేస్తారు. మినరల్ నీళ్ళల్లో నీళ్ళే గదా! దీంట్లో మినరల్ ఏంటి? అంటే మనిషిలో ఒక సంశయం, ఒక డౌట్‌ని క్రియేట్ చేయడం అంట. మన ట్యాప్ వాటర్‌లో అది మినరల్స్ లేవు గదా! సో, మినరల్స్ తాగితే మనకి మంచిదని. అంత అబద్ధం. ఎక్కడ ఏ సైన్స్ చెప్పదు. హ్మ్. కమర్షియల్ యాక్టివిటీ ఇది. హైలీ కమర్షియల్ యాక్టివిటీ. హ్మ్. ఆ మినరల్ వాటర్ అమ్మేవాడు ఇప్పుడు కోట్లకి పడగెత్తాడు. హ్మ్. ఎన్నో కంపెనీస్ ఉన్నాయి మీకు తెలిసే ఉంటది. ఏముండదు. సరే ఇంతమంది మరి మినరల్ వాటర్ తాగుతున్నారు గదా! మన జబ్బులేమైనా తగ్గాయా? హాస్పిటల్ కిటకిటలాడుతున్నాయి. ఎందుకు? హ్మ్. చూసుకోండి కావాల్సితే. ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఏం చేయాలా? మినరల్ వాటర్ మీద ఒక రీసెర్చ్ చేసి, మినరల్ వాటర్ రాకముందు ఎంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు? ఎంతమంది చచ్చిపోతున్నారు? మినరల్ వాటర్ వచ్చిన తర్వాత ఎంతమంది చూసుకోండి. ఏముండదు. ఇంకా పెరుగుతుంది.